కావాలి. అందుకని హనుమ ఏం చేశారో కపిహి తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని మొన్న మీతో నేను చెప్పా, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది. సన్యాసి అన్నవాడికి లోపల ఏమీ సంకుచితత్వం ఉండదు. సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడి గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని అందుకే ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శఠబుద్ధి తయాకపి ఆయన ఆ కపి అంటే హనుమ శఠబుద్ధితయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన.